ఈరోజు మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మన నెల్లూరుకి రావడం జరిగినది. వెల్కమ్ జగన్, వెల్కమ్ టు నెల్లూరు. 5 ఏళ్ళైంది నువ్వు నెల్లూరులో వచ్చి జనాలను కలిసి. పాదయాత్ర అప్పుడు వచ్చావు గుర్తుందా? ముద్దులు పెట్టుకుంటా కనిపించినోడు ముద్దులు పెట్టావు. సీఎం అయిపోయావు, మళ్ళీ కనిపించలేదు ఎక్కడ. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సు ఎక్కేసి నెల్లూరులో ప్రవేశించాడు. కానీ నేను ఒక్కటి విన్నపిస్తున్నా మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి, జగన్ నువ్వు మాత్రం అవినీతికి తావులేదు అని మాత్రం చెప్పొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు చేసే ప్రతి పనిలో అవినీతి ఉంది. యు ఆర్ ఏ వైట్ కాలర్ క్రిమినల్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను ఊరికే చెప్తున్నా, సాక్ష్యాలతో చూపిస్తా. నేను ఏం చెప్పినా కూడా సాక్ష్యాలు ఉంటాయని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు TDR బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కార్పొరేషన్ మనకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి TDR బాండ్లు ఇస్తారు. మీ ఇంటి ముందర రోడ్డు పెద్దది చేయాలంటే ఆ ల్యాండ్ ఏది మీ ఒక అంకణమో 2 అంకణాల్లో 1 స్క్వేర్ యార్డో 2 స్క్వేర్ యార్డులు తీసుకున్నప్పుడు దానికి TDR బాండ్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం దాన్ని. ఓకే, తిరుపతిలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఒక ఎగ్జాంపుల్గా మేము టేకప్ చేసి తిరుపతిలో జరుగుతున్న TDR అవినీతి గురించి గత సంవత్సరముగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విషయం మీకు తెలుసు. నేనే 5-6 ప్రెస్ మీట్లు, రుజువులు, కాగితాలు, TDR బాండ్స్, ఇటువంటి TDR బాండ్లన్నీ కూడా నేను మీకు చూపించి 10,000 కోట్ల రూపాయల స్కామ్ని మనం బయటపెట్టాం. మీకు అందరికీ గుర్తుంటుంది. 373 TDR బాండ్లలో తిరుపతిలో రోడ్లు 17 రోడ్లకు గాను, ఈ రోడ్లకి ల్యాండ్ అంటే ఈ రోడ్లు వేసేదానికి ల్యాండ్కి గాను ఆల్మోస్ట్ 373 TDR బాండ్లు ఇచ్చారు. ఇంకొక ఎక్స్ట్రా 300 TDR బాండ్లు ఇంకా ఇష్యూ కాలేదు. ఈ 373 TDR బాండ్లు విలువ 4,000 కోట్లు మాత్రమే. 4,200 ఏదో ఎగ్జాక్ట్ ఉంది. సో విల్ టేక్ ఇట్ as 4,000. 4,000 కోట్ల రూపాయలకి విలువ గల TDR బాండ్లు తిరుపతిలో జనాలకి ఇష్యూ చేశారు. ఈ TDR బాండ్లలో చాలా దగ్గరలో కూడా పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఎవరో భూమి ఎవరో పేరుతో పవర్ ఆఫ్ అటర్నీ తీసుకొని కూడా స్కామ్ జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. 3-4 కేసులు ఆల్రెడీ నేను చూపించున్నాను, పవర్ ఆఫ్ అటర్నీ కేసులు. వీళ్ళందరూ కూడా బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ రెడ్డి మనుషులని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వ్యవసాయ భూమి 10,000 నుంచి 20,000 రూపాయలు ఉండే వ్యవసాయ భూమిని 50,000-40,000 నుంచి 60,000 వరకు చూపించి దాన్ని మళ్ళీ కమర్షియల్ చేసి 1,20,000 నుంచి 2,20,000 వరకు వాల్యూ చూపించడం జరిగింది. అంటే 10 నుంచి 20,000 ఉండే వ్యవసాయ భూమిని 1,20,000 నుంచి 2 లక్షల వరకు స్క్వేర్ యార్డు దాని రేటు పెంచడం జరిగింది. దాన్ని పెంచి ఆ వాల్యూ మీద TDR బాండ్లు ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ 4,000 కోట్ల స్కామ్ ఇప్పుడు ఇచ్చిన TDR బాండ్లలో ఈ 4,000 కోట్ల TDR స్కామ్ని శ్రీలక్ష్మి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మక్క, మా శ్రీలక్ష్మక్క ఈ TDR బాండ్ చల్లదని మొన్న ఒక జీవో ఇష్యూ చేసింది. ఈ TDR బాండ్లు పక్కన పెట్టండి అని శ్రీలక్ష్మక్క చీఫ్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మక్క ఈ దొంగ బాండ్లు, ఈ దొంగతనం
ఇప్పుడు చెప్పండి రా నడకుండా తిరుపతిలో ఉండే బ్రోకర్ నాయాళ్ళందరికీ, మీరు దొంగలు, దోపిడీదారులు, దోసేసుకున్నారు. తిరుపతిలో 17 రోడ్లు నాకేశారని కూడా నేను మనవి చేస్తున్నా. నేను చెప్పటంలా, ఆనా వెంకటరమణారెడ్డి చెప్పటంలా, శ్రీలక్ష్మి అక్క చెప్తుంది. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి అక్క చెప్తుంది. కరుణాకర్ రెడ్డి ఒక బ్రోకరు, అభినయ్ రెడ్డి ఒక బ్రోకరు, టీడీఆర్ స్కామ్ మొత్తం వాళ్లే చేశారు అని కూడా నేను చెప్పటంలా, శ్రీలక్ష్మి అమ్మ చెప్తుంది. శ్రీలక్ష్మి అక్క నీకు నమస్కారం, అభినందనలు. మీరు అనుకుంటున్నారేమో, ఓ అమ్మాయి శ్రీలక్ష్మి అక్క ఏంది, మా అక్క ఏంది బాండ్లు క్యాన్సిల్ చేయడం అని. తెలుగుదేశ ప్రభుత్వం కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, భయపడింది శ్రీలక్ష్మి అమ్మ. ఈ స్కామ్లో ఇరుక్కుంటే నన్ను కూడా జైలుకి పంపిస్తారని భయపడింది అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే డబ్బులు వస్తుంటే శ్రీలక్ష్మమ్మ వదిలే ప్రసక్తే లేదు. కానీ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.